కృప నిరర్ధకము చేయను. దేవుని కృప నిరర్ధకము చేయకూడదు. నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుని కృప నిరర్ధకం కాలేదు. ఆ విషయంలో చనిపోయేది క్రీస్తు ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కనుక దేవుని కృప నిరర్ధకం చేయకుండా ఇక్కడ పౌలు తేటగా మాట్లాడుతున్నాడు. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. మనం మన దేవుని కృపను నిరర్ధకము చేయకూడదు. నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షం ముందు క్రీస్తు చనిపోయేది నిష్ప్రయోజనమే అవుతుంది. కనుక దేవుని కృప నిరర్ధకం చేయకూడదు. దేవుని కృపను వ్యర్థపరచకూడదు. దేవుని కృపను మనం వ్యాపింపజేయాలా. దేవుని కృపను మనం గొప్పగా చేయాలా. దేవుని కృప శాశ్వతమైనది. దేవుని కృప నిరంతరం ఉండేది. కనుక ఇక్కడ చూసినట్లయితే 18వ వచనంలో నేను పడగొట్టిన దాన్ని కట్టించినలా నన్ను నేను అపరాధిగా కనపరుచుకుందును కదా. పడగొట్టిన దాన్ని కట్టినలా నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుని. పడగొట్టిన దాన్ని కట్టకూడదు. ఏది పడిపోయింది? పాత జీవితం గడిచిపోయింది. సున్నతి పడిపోయింది. ఇవన్నీ పడిపోయినాయి మన విశ్వాస జీవితంలో. పడగొట్టిన దాన్ని మళ్ళా మనం కట్టకూడదు. కట్టినలా అపరాధం అయిపోతాం. కనుక ఏదైతే పడిపోయిందో దాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసి దాన్ని తృణీకరించాలి. పడగొట్టిన దాన్ని కట్టించడంలో నన్ను నేనే అపరాధించుకున్నాను. 18వ వచనం నేనైతే దేవుని కృప విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతే. కనుక మనం చచ్చిపోయిన వారం కాము. మన క్రీస్తులో జీవిస్తున్నాం. క్రీస్తులో మనం బ్రతికిన్నాం. కనుక పడగొట్టిన 18వ వచనంలో నేను పడగొట్టిదని కట్టినట్లు నన్ను నేను అపరాధిగా కనపరుచుకుందును కదా. 19వ వచనం నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతే. ధర్మశాస్త్రం విషయంలో చచ్చిన వాడిగా కనపడుతున్నాడు ఇక్కడ పౌలు. 20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. జీవించవాడని నేను కాదు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాడు. క్రీస్తు ఏ విధంగా సిలువ వేయబడినాడో, అడ్డంగా నిలికి ఏ విధంగా సిలువ వేయబడినాడో మనం కూడా సిలువ వేయబడి ఉన్నాం. సిలువ వేయబడాలి. ఎందుకంటే క్రీస్తు ఏ విధంగా మానవాళి కొరకై తను తాను అప్పగించుకున్నాడో మనం అప్పగించుకోవాలి. నేను ఇప్పుడు జీవించిన జీవితాలను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నా. దేవుని కుమారులందరి విశ్వాసం వల్ల జీవించున్నాను. దేవుని కుమారులందరి విశ్వాసం వల్ల జీవించుతున్నాను అని ఇక్కడ పౌలు తేటగా సెలవిస్తున్నారు. దేవుని కుమారుని విశ్వాసం జీవించున్నాను. దేవుని కృప నిరర్ధకము చేయదు. దేవుని కృపను నిరర్ధకము చేయడం లేదు. మనం కూడా దేవుని కృపను నిరర్ధకము చేయకూడదు. ఇక్కడ చూసినట్లయితే నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు చనిపోయినది నిష్ప్రయోజనమే. కనుక నిష్ప్రయోజనం కాకుండా మనకై మనము దేవుని కృపను నిరర్ధకం చేయకుండా ఆ విధంగా ముందుకు సాగుదాం గాక. దేవుడి మాటలను అయ్యగారు ఇంతవరకు వాక్యాన్ని అందించినందుకు అయ్యగారికి వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. అవునైనా ధర్మశాస్త్ర విషయంలో ఆయన పూర్తిగా చనిపోయి ఆత్మ విషయమై జీవిస్తూ నీ సువార్త సేవా పరిచర్యలో మరి విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారని ప్రకటిస్తూ యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుతారని బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ ముందుకెళ్ళాడు నాయనా. అందును బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభా, నీ దాసునిగా కొన్ని మాటలు తెలియజేస్తూ ఉండగా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుని ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే అయినప్పటికీ మరొకసారి
జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతూ ఉండగా దయచేసి శ్రద్ధగా ఆలకించుదాం. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలిసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమిమ్మని ఎలాగూ అడుగుచున్నావని అతనితో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులు పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై దానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిక కొనుక్కున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అవి ఇప్పుడునూ వచ్చియే ఉన్నవి. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు యేసనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దైవ సేవకులైనటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనములు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం.
కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే. దేవుడు ఒక ప్రేరేపణ నాకు కలుగజేశాడండి. చాలాసార్లు మనము సంఘం అభివృద్ధి కావాలి, సంఘం అభివృద్ధి కావాలి, సంఘం అభివృద్ధి కావాలి. మరి సంఘం ఎలా అభివృద్ధి అవుతుంది? ఎలా అవుతుంది? ఒక మాట మనకు ఆధారం ఉంది. ప్రభువే వారిని సంఘంలో చేర్చుచుండెను అని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం ఉంది. మంచిదే, అందరినీ ప్రభువే సంఘంలో చేర్చేది. కానీ వాళ్ళు ఎలా చేర్చబడతారు? క్రీస్తు సంఘములో ఒక వ్యక్తి చేర్చబడాలి అంటే ఆ వ్యక్తికి మొట్టమొదటగా సువార్త సత్యము అందించబడాలి. సువార్త సత్యము ఎప్పుడైతే అందించబడుతుందో, మనం ప్రకటించే సువార్త సత్యము గనుక, మనం ప్రకటించే సువార్తలో జీవముంది గనుక, మనం ప్రకటించే సువార్తలో వెలుగుంది గనుక, మనం ప్రకటించే సువార్తలో దేవుని మహిమ ఉంది గనుక దాన్ని వాళ్ళు తప్పకుండా వింటారు, గ్రహిస్తారు. ఒక వ్యక్తి రక్షించబడి క్రీస్తు సంఘములో, దేవుని రాజ్యములో చేర్చబడాలి అంటే, దేవుని సంఘములో చేర్చబడాలి అంటే, ఒక వ్యక్తి దైవరాజ్యములో ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తికి సువార్త అందించబడాలి. మరి ఒక వ్యక్తికి సువార్త ప్రకటించబడాలంటే మనం ఏం చేయాలి? నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన కొత్త దినాల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఇండికా కారుకు డ్రైవర్గా పోతున్నాను. ప్రభువును బాగా నమ్మాను. 2 సార్లు కొత్త నిబంధన గ్రంథాన్ని చదివాను. అప్పటికే 2 సార్లు కొత్త నిబంధన గ్రంథాన్ని చదివాను. నాకెందుకో కొత్త నిబంధనే చదువన్నాడు దేవుడు. కొత్త నిబంధనే బాగా చదివాను. ఆ కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ కొన్ని హృదయంలో ఉన్నాయి. నేను కడప బాడెక్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నాను కారులో. వాళ్ళు దిగిపోయినారు లాడ్జింగ్లోకి. నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నేను తెలుసుకున్న సత్యాన్ని, నువ్వు నాకు అనుగ్రహించిన రక్షణ ఎవరికో ఒకరికి నేను తెలియజేయాలి. ప్రభా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నువ్వు చెప్పావు కదా లూకాసు వార్త 8వ అధ్యాయంలో, ఆ సేనా దయ్యములు పట్టిన వాడిని నువ్వు స్వస్థచిత్తునిగా చేసి, ఇదిగో నువ్వు నా వెంబడి రావాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ ఇంటిలో, నీ దేశంలో నువ్వు ఏదైతే చూసావో, ఏదైతే నువ్వు దేవుని ద్వారా పొందుకున్నావో దాన్ని ప్రకటించమని చెప్పావు కదా. ఆ విధంగా ప్రకటించడానికి నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అట్లా అద్దంలోంచి బయటకు చూస్తే ఒక టీ హోటల్ కనపడింది. ఆ టీ హోటల్ దగ్గరికి వెళ్ళి ఒక టీ తీసుకున్నాను. తాగుతూ నా ఎదుట ఒక మనిషి ఉంటే, ఏ ఊరన్నా అన్నా. పలకరియాలి కదా ఏదో ఒక విధంగా. ఒక వ్యక్తిని మొట్టమొదట పలకరియాలనుకున్నప్పుడు ఏదో ఒక మాట వాళ్ళను పలకరియాలి. ఏ ఊరన్నా అన్న. పక్కన ఒక విలేజ్ పేరు చెప్పాడు. కడప పక్కన ఒక ఊరు పేరు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏ పని మీద వచ్చినావన్నా అన్న. అంటే పలానా పని మీద వచ్చినానన్నా అని అన్నా. అంటే మీరెవరు అన్నాడు. నేను డ్రైవర్ అన్నా, ఇది ఈ కారు డ్రైవర్. నేను నిందాల నుంచి ఇక్కడికి బాడెక్కి వచ్చినాను అని చెప్పి ఇక చెప్పడం మొదలుపెట్టాను. మేము పద్మశాలీలము. ఒకప్పుడు నేను విగ్రహారాధన చేసేవాడిని. అయితే ఇప్పుడైతే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆ ప్రభు ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి. నేను పరిశుద్ధపరచబడ్డాను.
ప్రభు నా జీవితాన్ని మార్చాడు. భయంకరమైన త్రాగుబోతుగా ఉంటిని, వ్యభిచారిగా ఉంటిని, దొంగగా ఉంటిని. అనేక మందిని నా ముందర ఎవడైనా ఎక్కువ మాట్లాడితే వెంటనే తన్ని మాట్లాడేవాడిని. అలాంటి జీవితాన్ని కలిగినటువంటి నన్ను ఆ ప్రభు నన్ను మార్చాడన్న. ఆ యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు. ఆయనే మోక్షానికి మార్గం, ఆయనే సత్యం, జీవం. ఆయనే లోకానికి వెలుగైనాడు. ఆయన పరిశుద్ధుడైనాడు. ఆయనలో ఏ పాపం లేదు. ఆయనే నా పాపాలు క్షమించాడు, నన్ను పాపము నుండి విడిపించాడు, ఆ పరలోక రాజ్యానికి వారసునిగా చేశాడు అని సువార్త చెప్పేసినానండి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ బావి దగ్గర ఎందుకు కూర్చున్నాడు? ఆ సమరయ స్త్రీని దాహం ఎందుకు అడిగాడు? ఒక వ్యక్తితోనే మాట్లాడితేనే కానీ అతని సంగతులు మనకు తెలియవు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా రాయబడింది కదా, ఒక పాపిని నువ్వు హెచ్చరించిన ఎడల, ఒకవేళ అతను మారు మనసు పొందితే తన ఆత్మను తాను రక్షించుకుంటాడు, నీ ఆత్మ కూడా రక్షించబడుతుంది అన్నాడు. ఒకవేళ నువ్వు హెచ్చరించకపోతే ఆ ఆత్మను బట్టి నేను నిన్ను ఉత్తరవాదిగా ఉంచుతానన్నాడు. అంటే మన మీద ఎంత బాధ్యత ఉందో చూడండి. మన కళ్ళ ముందున్నటువంటి ఒక వ్యక్తి మన ముందరనే నాశనం అయిపోతే ఆ వ్యక్తి యొక్క ఉత్తరవాది ఎవరు? మనమే. ఆయన నాశనానికి కారణం ఎవరు? మనమే. ఒకరోజు ప్రభు నాతో చెప్పాడు, నువ్వు ఎర్రగుంట్లోకి వెళ్ళు, మీ చిన్నాన్న బాగాలేదు, ఆయనకు పోయి నువ్వు ప్రార్థన చేయన్నాడు. చూడండి, దేవుడు చెప్పినా నేను వెళ్ళలేదు. కొద్ది రోజులకే వార్త వినబడింది, చనిపోయినాడు అని. మా చిన్నాయన శివయ్య ఆయన పేరు. వెంటనే నువ్వు యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుతూ ఉన్నాను, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఈ ఆత్మకు నేను నిన్ను ఉత్తరవాదిగా ఉంచుతున్నాను. కంట్లలో నీళ్లు కారిపోయినాయి. బాధ, భయం అనిపించింది. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, దేవుడు చెప్పినా నేను వినలేదే. అవునండి, సువార్త ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. ప్రతి వ్యక్తిని పరిచయం చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళని గురించి తెలుసుకొని వాళ్ళకు సత్య సంబంధమైన నిజమైన దేవుడైన యేసుక్రీస్తుని గురించిన సువార్త వాళ్ళకు ప్రకటించాలి. ప్రభు యొక్క జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణ, ప్రభు రాకడను గురించి వాళ్ళకు తెలియజేయాలి. తెలియజేస్తే మన బాధ్యత ఆడికి పోతుందని, లేకపోతే మనమే ఉత్తరవాదులుగా ఉండాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళందరూ ఆహారం దానికి పోయినారు, కానీ ఆయన మాత్రం అక్కడే కూర్చున్నాడు. వాళ్ళు సమరయులని తెలుసు, కానీ దాహం అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఆ సుకారను గ్రామంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు, ఒక్క స్త్రీ ద్వారా. మన ఆలోచన ఏంటంటే, ఊరల్లా ఎప్పుడు సువార్త ప్రకటించేద్దామా, ఇంకా ఊరల్లా రక్షించబడిద్దామని. అట్లా జరగదండి, ఒక్కొక్కరి ద్వారా. అందుకే బైబిల్లో వ్యక్తిగత సువార్త ఉంది, ఇంటింటి సువార్త ఉంది, వీధి సువార్త ఉంది, బహిరంగ సువార్త ఉంది. అన్నీ ఉపయోగకరమే, కానీ ఒక గ్రామంలోకి వెళ్ళాలి అంటే ఒకరి ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఆలగడ్డ ప్రాంతంలో నెలకు 2 రోజులు మీటింగ్స్ పెట్టగలుగుతున్నామంటే, అంతకుముందు ఒకే ఒక వ్యక్తి ఫోన్ ద్వారా మాట్లాడి వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా ఇప్పుడు అక్కడ బహిరంగ సభ కూడా పెట్టగలుగుతున్నాం. ఒక వ్యక్తికి స్వస్థత కలగడం ద్వారా, చేతబడి శక్తులు, చిల్లంగి క్రియల నుంచి విడుదల పొందడం ద్వారా ఆ గ్రామంలో సువార్త ప్రకటించడానికి అవకాశం దొరికింది. ముందు వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాలి. కనిపించిన ప్రతి బంధువుకు,
కనిపించిన ప్రతి స్నేహితునికి, కనిపించిన ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తుని గురించి ప్రకటించే వారిగా ఉండాలి. హృదయంలో అదొక భారం ఉండాలి మనకు. నేను ఇంట్లో ఒకరోజు 3 గంటల సేపు ప్రార్థన చేస్తున్నాను, మోకరించి చేస్తున్నాను 3 గంటలు అయిపోయింది. ప్రభు చెప్పాడు, నువ్వు లేచి మెకానిక్ షెడ్కి వెళ్ళు అన్నాడు. వాళ్ళు నా జీప్ మెకానిక్లు, వాళ్ళు ఇద్దరు, భద్రుడు, ప్రసాద్. నా సొంత జీప్ ఉండేది, దానికి కొన్ని ఏండ్ల నుంచి వాళ్ళే మెకానిక్లు. వెళ్ళు అన్నాడు, వెళ్ళినాను. అక్కడ కూర్చో అన్నాడు, కూర్చున్నాను. కూర్చున్నాక మాటకు మాట చెప్తూ యేసుప్రభుని గురించి మాట్లాడుతూ యేసుప్రభు గురించి సువార్త చెప్తూ ఉన్నాను. భద్రుడు, ప్రసాద్ ఇద్దరు బాగానే వింటున్నారు. ఆ పక్కన ఒక ఆయన ఉన్నాడు, రాముడు అని, పద్మశాలలో ఆయన మా బంధువే. రే, నేను మస్తుగా చూసిలేను నాయన, ఎందుకు చెప్తావు కానీ అన్నాడు. అంటే, లేదు మామ, నీకు తెలియదు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు మామ అన్నా. అంటే ఎవరే అంత గొప్ప దేవుడు అంటున్నావు కదా, ఇప్పుడు ఎండ తెప్పి అన్నాడు. మోడం ఉందండి, ఎందుకో నాకు బాగా విశ్వాసం ఉందండి, ఇలా చేయి చాపి చూడు మామ ఎండ వస్తుంది అన్న. ఎండ ఫుల్గా వచ్చింది, తెల్లగా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వర్షం తెప్పిరా అన్నాడు. చూడు మామ, రెండో మాట మాట్లాడలేదండి, ఆలోచనే చేయలేదు. ఎందుకో అంటే ప్రార్థనా శక్తి ఉంది కదా లోపల. 3 గంటల సేపు దేవుని సన్నిధిలో నింపబడి ఉన్నాను, దేవుని ఆత్మ నాలో నింపబడి ఉంది. ఇలా చేయి చాపి చూడు మామ పడుతుంది అన్నాను, పడింది వర్షం. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. నేను చెప్పేది అబద్ధం కాదు, ఒకవేళ అబద్ధం అని అనుకుంటే మటుకు చాలా పొరపాటే. నిజమండి, దేవుని సన్నిధిలో ఉన్నాను, ఎప్పటికీ అబద్ధం చెప్పను. ఇలాంటి గొప్ప కార్యాలు చేసి వాళ్ళకు చూపించాడు. తర్వాత దేవుడు ఒక మాట చెప్పమన్నాడు, ప్రసాద్ అన్న, మీ ఇంట్లో ఒక భయంకరమైన పరిస్థితి జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి, దేవుడు చెప్పమన్నాడు. ఆయన అన్నాడు, మా ఇంట్లో ఏముందన్నా, అందరూ బాగానే ఉన్నాం, మా అన్నదమ్ములందరం బాగానే ఉన్నాం, మా పిల్లలు కూడా బాగానే ఉన్నారు అన్నాడు. ఏమో నాకు తెలియదు, దేవుడు చెప్పమన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. 3వ రోజుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కొడుకు ఉరి వేసుకొని చనిపోయినాడు. నిజంగా దేవుడు అందరితో మాట్లాడడానికి, అందరికీ తన సత్యము గురించి తెలియజేయడానికి, తన ప్రభావమును, తన మహిమను కనపరచడానికి సిద్ధంగా ఉన్నాడండి. కానీ సేవకులమైన మనం సిద్ధంగా లేము. ఎవరి ద్వారా ఆయన తన మహిమను కనపరుస్తాడు, ఎవరి ద్వారా ఆయన శక్తిని కనపరుస్తాడు, ఎవరి ద్వారా ఆయన మాట్లాడతాడంటే సేవకుల ద్వారానే. సేవకుడు సిద్ధం కావాలి. అయ్యగారు చెప్పాడు మొన్న ఇంతకుముందు వాక్యం, సైనికుని వలె మనము సిద్ధంగా ఉండాలి. సైనికునిలాగా మన పని ఏంది? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? సువార్త ప్రకటించడానికి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ప్రార్థన చేయడానికి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుణ్ణి మహిమపరచడానికి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుని శక్తిని ఈ ప్రజలకు కనపరచడానికి. ప్రభు చెప్పాడు కదా, ఇదిగో మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి. దేవుడు చెప్పిన మాటను మనం చేయలేకపోతున్నాం. నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నా ఇంట్లో, ప్రభా నీ పని సరిగా చేయలేకపోతున్నాను. సేవకునిగా కాకముందే బాగా పనిచేసేవాడిని, నిజంగా చెప్తున్నానండి. సేవకునిగా కాకముందు డ్రైవర్గా ఉన్నప్పుడు రోజు ఒక 20-30 మంది నాకు టచ్ అయ్యేవాళ్ళు. ఆ 20-30 మందికి సువార్త చెప్పేవాడిని, పరిచయాలు అయ్యేటివి.
ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా, హైదరాబాద్కి పోయే లోపల నా కారులో కూర్చున్న వాళ్ళకు సువార్త చెప్పేవాడిని, ఇటు తిరుపతికి పోయే లోపల నా కారులో ఉన్న వాళ్ళకు సువార్త చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పలేకపోతున్నాను అని బాధపడినాను. నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా అని 3 రోజుల కిందట ప్రార్థన చేశానండి. చూడండి ఆ విచిత్రమైంది. వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ లైన్మెన్, ఇక్కడ మన సబ్ స్టేషన్లో లైన్మెన్ సుబ్బరాయుడు ఫోన్ చేసినాడు. అన్నా, మా తమ్ముని పరిస్థితి బాగాలేదన్నా, దయ్యం పట్టింది, విలవిలలాడిస్తుంది, ఫుల్లుగా తాగి పడిపోయేటట్లు చేస్తుంది, లేచి పరిగెత్తుతాడు, రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు రావాలన్నా. సరేనా, వస్తున్నాను. చూడండి దేవుని చిత్తం, వాడుకోమని అడిగాను కదా, దేవుణ్ణి పిలిచినాను. పోయి ప్రారంభ ప్రార్థన చేసినాను. 3 పాటలు పాడినాను. యేసు రక్తమే జయము అని, యేసు రక్తము రక్తం అని, ఎగురుచున్నది అని, ఈ 3 పాటలు పాడినాను. యేసు రక్తం గురించి 3 పాటలు పాడినాను. యేసు రక్తమును గురించి సువార్త ప్రకటించినాను. యేసుక్రీస్తు రక్తం వల్లనే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. యేసుక్రీస్తు రక్తం వల్లనే మనం పరిశుద్ధులం అవుతాం. యేసుక్రీస్తు రక్తము ద్వారానే ఈ యొక్క దుష్ట శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి మనం విడుదల పొందుతామని సువార్త ప్రకటించాను. ప్రకటించిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అంత అయిపోయింది కదా, ఆశీర్వాదం కూడా ఇచ్చినాను. తర్వాత చివరిలో మోకరించమని చెప్పి తల మీద చేయి ఉంచి ప్రార్థన చేయగానే ఇక ఇదిలిస్తున్నాడండి. ఇక వాళ్ళన్న సుబ్బరాయుడు అన్న గారు గట్టిగా పట్టుకున్నారు. ఇక ప్రార్థన చేశాను, తల మీద చేపెట్టి అలాగనే వెనక్కి పడిపోయాడు. దురాత్మ విడిచిపోయింది. నేను అమ్మతో చెప్పాను, అమ్మ మళ్ళా నేను రేపు వస్తా, ఉదయాన్నే లేపి స్నానం చేయించు అని చెప్పాను. నేను వెళ్ళేసరికి బాగా స్నానం చేయించి కూర్చోబెట్టారు. బాగా శుభ్రంగా ఉన్నాడు. అడిగాను, నాగరాజు ఎలాగున్నావన్నా? బాగుందన్నా. వాళ్ళమ్మ అంటుంది, అయ్యా నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత బాగుంది అయ్యా, బాగున్నాడు. మంచిది, మళ్ళా కూర్చో. మళ్ళా ప్రారంభ ప్రార్థన, 3 పాటలు, మళ్ళా వాక్యం జరిగిన తర్వాత మళ్ళా ఇంటికి వచ్చేసి మళ్ళీ మరుసటి రోజు పోయినా, మళ్ళీ ప్రారంభ ప్రార్థన, 3 పాటలు, 1 వాక్యం చెప్పి నిన్నటి దినం రాయపాడుకు సువార్తకు పిలుచుకుపోయిన కారులో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కూడా సువార్త, మంచి సువార్త విన్నాడు. తప్పిపోయిన కుమారుని గురించి, తర్వాత యోనాను గురించి మంచి వాక్యం విన్నాడు అక్కడ కూడా. ఈరోజు దేవునిలో మంచిగా జీవిస్తూ ఉన్నాడు. అవునండి, దేవుణ్ణి అడగాలి, మనం వాడుకోమని అడగాలి. సమయం కొంచెమే ఉంది, వయసు పెరిగిపోతుంది, ముసలోళ్ళం అవుతున్నాం, దేవుని ఆత్మలు సంపాదించలేకపోతున్నాం. ఒక భారం, ఒక బాధ్యత ఉండాలండి. నిజంగా దేవుడు నేను అడిగినప్పుడు, ప్రభా ఇక్కడ కూర్చున్నాను, నువ్వు పోయి చెప్పు అంటున్నాడు. అయ్యగారే తొందరగా ముగించడానికి కారణం అదేనేమో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభులాగా మనము ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మొట్టమొదట పరిచయం చేసుకోవాలి. ప్రభు అడిగాడు, అమ్మా నాకు దాహమే అని అడిగాడు. మీరు యూదులు కదా, మేము సమరయులం, సాంగత్యం చేయరు కదా, మేము ఇచ్చే నీళ్లు మీరు త్రాగరు కదా అన్నాడు. లేదమ్మా, నేను ఇచ్చే నీళ్లు గనక మీరు తాగితే ఇక ఎన్నడూ తప్పిక. ఈమె కూడా బాగా అడిగింది, ఆ నీళ్లు నాకు బాయికే రాకుండా ఉంటానని. ప్రభు చెప్పాడు, నీ భర్తను పిలుచుకుందా. అప్పుడు అనింది ఆమె, నాకు భర్త లేడయ్యా. నువ్వు చాలా నిజాయితీగా, నీతిగా, యథార్థంగా చెప్పావు, సత్యాన్ని పలికావు. నీకు ఇంతకుముందు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా భర్త కాడు. ప్రవచన వరం అక్కడ రిలీజ్ చేశాడండి. సేవకునికి చాలా అవసరం అండి ప్రవచన వరం. ప్రవచన వరం చాలా అవసరం, చాలా అవసరం.
సువార్త సేవలో ప్రవచన వరం చాలా అవసరం. అందుకే పౌలు కూడా అంటాడు, ప్రవచన వరమును అపేక్షించండి. నా సేవలో చాలాసార్లు, అన్నిసార్లు కాదు, సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు ప్రవచనాత్మకంగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు తిరిగి నాతో చెప్పారండి. సుమారుగా ఒక 30-40 మంది ఈ 18 సంవత్సరాల్లో తిరిగి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా నువ్వు చెప్పింది 100% నిజమయ్యా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏ విధంగా ప్రవచించగలిగాడో ఆయన ఆత్మ కలిగినటువంటి మనం కూడా ప్రవచించగలము, నిశ్చయంగా ప్రవచించగలమండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంట్లో దుష్టునికి చోటు ఉంది, ఒక విగ్రహం ఉంది. అది ప్రభు నాకు బయలుపరిచాడు. అమ్మా మీ ఇంట్లో ఎక్కడో ఒక విగ్రహం ఉంది చూడమ్మా అన్న. లేదయ్యా, మేము ప్రభుని నమ్ముకొని ఎన్ని రోజులయ్యా, అసలు సంవత్సరాలైంది మేము ప్రభుని నమ్ముకొని, మా ఇంట్లో ఏ విగ్రహం లేదయ్యా, మేము అన్నీ తీసి కట్టగట్టి ఏట్లో వేసేసామయ్యా అంటుంది. లేదమ్మా, దేవుడు చెప్తున్నాడు ఉందమ్మా. ఎక్కడుందో నువ్వే చెప్పాయా, ఆ బీరువాలో పోయి చూడమ్మా అన్న. నేను కాదు, దేవుడే మాట్లాడించి. ఆ బీరువా తెరిస్తే లోపల బీరువాకు ఒకటి అద్దంలాగా ఉంటుంది, అది దానికి ఉంది బొమ్మ ఉంటుంది. మరి లేదన్నావు కదమ్మా. దేవుడు అబద్ధికుడా? దేవుడు చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది, అది సత్యమై ఉంటుంది అని చెప్పిన. అప్పుడు పరిపూర్ణంగా విశ్వసించినారండి వాళ్ళు దేవుని మీద. ఇంకా గొప్ప నమ్మకం వచ్చింది వాళ్ళకు. హల్లెలూయా, యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అందుకే ప్రవచన వరమును అపేక్షించండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నాకు ప్రవచన వరము దయచేయండి. సీమోను సీమోను, నీ హృదయంలో నీవేమనుకుంటావో నాకు తెలుసు అన్నాడు. జక్కయ్య చెట్టు మీద ఉంటే జక్కయ్య దొరగా దిగా అన్నాడు, పేరు తెలుసుకున్నాడు. సీమోను హృదయంలో ఏమనుకుంటున్నది తెలుసుకున్నాడు. ఎవరి హృదయంలో ఏమనుకుంటేది కూడా ఆయన తెలుసుకుంటాడు. అది గొప్ప వరం. అది ఎవరికి వస్తుందంటే, దేవుని ఆత్మతో ఎవరైతే పరిపూర్ణంగా నింపబడి ఉంటారో వాళ్ళలో ఆ వరాలు పనిచేస్తాయి. హల్లెలూయా. పరిపూర్ణంగా నింపబడాలంటే నీ జీవితం వాక్యానుసారంగా మలచబడి ఉండాలి, పరిపూర్ణునివై ఉండాలి, పరిశుద్ధునివై ఉండాలి, నీతిమంతునివై ఉండాలి, యథార్థవంతునివై ఉండాలి, న్యాయవంతునివై ఉండాలి. అప్పుడే ప్రభు నీలో సమృద్ధిగా నివసిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి అందరికీ వందనాలు. చిన్న సమయం కాబట్టి మరి పంచుకోవడానికి దేవుడు సాయం ఇచ్చాడు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నైనా. ఇవి నాకుండే ఆలోచనలు కాదు, నాకున్న జ్ఞానము కాదయ్యా. నేను వట్టివాడను, మట్టివాడను, 10వ తరగతి కూడా ఫెయిల్ అయినటువంటి వాడను, ఎటువంటి జ్ఞానం లేని వాడను. కేవలం నీ ఆత్మనిచ్చి నీ ఆత్మ ద్వారా ఈ సత్యాలన్నీ బయలుపరుస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వరాలు ఫలాలు మాలో ఫలింపజేశావు, ఆత్మపూర్ణులుగా చేశావు తండ్రి. నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు. అలాగే నాయనా, వైఎస్ నగర్లో, నందమ్మ నగర్లో ఉన్న సేవకులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సేవకులందరినీ ఆత్మపూర్ణులుగా చేయండి నాయన. కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి. ప్రత్యేకంగా నాయనా ప్రవచన వరముతో నింపండి యేసయ్యా. ప్రవచన వరము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అలాగే తండ్రి, ఒక వ్యక్తిని పరిచయం చేసుకొని వాళ్ళతో ఎలా మాట్లాడాలనో మాకు ఇక్కడ నేర్పించావు. ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళకు సువార్త ప్రకటించాలి అనేది మాకు మాదిరికరంగా చూపించావు నాయనా. నీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఇంకో వాక్యాన్ని కూడా నువ్వు గుర్తు చేశావు. లూకా 8వ అధ్యాయం, సేనా దయ్యములు పట్టిన వాడిని స్వస్థచిత్తునిగా చేసి నీవు వెళ్ళి నీ ఇంటిలో నువ్వు విన్న వాటిని, చూసిన వాటిని
నువ్వు అనుభవించిన వాటిని, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది వాళ్ళకు ప్రకటించమన్నావు. గెరాసేను దేశం అంతటా కూడా ప్రకటించమన్నావు. తండ్రి నీకు స్తోత్రాలు. అవునైనా నువ్వు ఒక ఆజ్ఞించావు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అన్నావు. తండ్రి, ఆ బాధ్యత, ఆ భారము మా మీద ఉంచినందుకు స్తోత్రాలు. అవునైనా నశించిపోతున్నటువంటి మనుషులందరి పట్ల, మా ముందున్నటువంటి మనుషుల పట్ల, మా బంధువుల యొక్క ఆత్మల విషయంలో, మా యొక్క స్నేహితుల యొక్క ఆత్మ విషయంలో, మా వీధిలో ఉన్న వాళ్ళ ఆత్మల విషయంలో మమ్మల్ని ఉత్తరవాదులుగా ఎంచుతానన్నావు. తండ్రి, ఆ భయము, భక్తి, బాధ్యత కలిగి జీవించే భాగ్యమును సువార్థికులుగా, సేవకులముగా మా అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మీ ఘనమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామమునకును ప్రశస్తమైన మీ పుణ్య పాదములకును తండ్రి మధ్యాహ్నపు వేళలో అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహాప్రేమను బట్టి అల్పల మమ్మల్ని ప్రేమించారు, మా ఆయుష్కాలాన్ని పొడిగించారు. ఈ రీతిగా సేవకులముగా ప్రభువా మేమందరము కలిసి మీ పరిశుద్ధ మందిరములో మీ పాదాల చెంత చేరి ప్రభువా మీ నామ సంకీర్తనము చేయుటకును, మీ మధురమైన మాటలు వినుటకును, మీ పాద సన్నిధిలో మా మొరలు విన్నవించుకుంటకును, కురిపించుకుంటకును అల్పులైన మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి, శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఎంతోమంది ప్రభువా ఈ సమయంలో రకరకాల వ్యాధుల చేత, బాధల చేత, అపాయముల చేత, ఆకలి బాధల చేత అల్లాడుచున్న సమయంలో ప్రభువా మమ్మల్ని అయితే ఈ మంచి స్థితిలో ఉంచిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంతవరకు మీ దాసుల ద్వారా మీరు వినిపించిన వాక్యం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మీ వాక్యంలో ప్రభువా మాకు ఎన్నో పాఠాలు నేర్పించారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారంగా జీవించే కృప దయచేయని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఈ స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం, అభిషక్తుని ప్రార్థనా మందిరం పరిచర్యలను బట్టి మీకు స్తోత్రం. మీ దీనదాసులు పాశ్రమ గారిని బట్టి మీకు స్తోత్రమైన సంతానాన్ని దీవించండి. ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిచర్యను బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఇంకా రాయపాట్లోను, మరొక స్థలములోను, తెల్లపూర్లోను జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రం ప్రభువా. దేవా, మీ దాసుని ఇంకా ఎంత చక్కగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ దాసునికి ఇచ్చిన కృపా వరములను బట్టి మీకు స్తోత్రములు. ఇంకా బలముగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. ఈ దినం ప్రభువా, గట్టించిన నిన్నటి దినాన ప్రభువా మరి విజయవాడకి వెళ్ళిన టీమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. క్షేమంగా నడిపించి ఉంటారని విశ్వసిస్తున్నాం. ఈ దినం వారు పంచే డిస్ట్రిబ్యూషన్లో ప్రభువా మీ సహాయాన్ని దయచేయండి. ఏ వస్తువు కూడా వృధా కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రీతిగా పంచుటకు మీ కృప చూపించండి. ప్రయాసతో వెళ్ళిన బిడ్డలను ప్రభువా మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాం. జ్ఞానయుక్తంగా ప్రభువా కార్యక్రమం ముగించుకుంటూ మీ కృప చూపించండి. తిరుగు ప్రయాణంలో కూడా ప్రభువా మీ సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఈ కార్యక్రమం నిమిత్తం ఎందరో చేతులు దాచారు ప్రభువా, వారి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, పెద్దలు మరి చిన్నాయన గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తాను ఆరోగ్యంగా ఉన్నాడని వింటిమి ప్రభువా తండ్రి, ఆయనకు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయని
ప్రతి కండరమును, ప్రతి కీలును, ప్రతి ఎముకను మీ గాయపస్తాలతో ముట్టి స్వస్థపరచి సంపూర్ణునిగా ప్రభువా నెమ్మది దయచేయమని ప్రార్థన చేయించడం. చిన్నమ్మ కూడా మంచి ఆరోగ్యం దయచేది. అలాగే ప్రజలు ఇజ్రాయేలయ్య గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన కుమారులను, కోడళ్లను, మనవరాళ్లను మరి పాశ్రమ గారిని దీవించండి. పాశ్రమ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్య సమయంలో కూడా ప్రభా మీ దాసుడు ఎంతో బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమానికి మరి ఏర్పాటు విషయమై ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. దీవించండి. కుటుంబ అవసరాలు తీర్చండి. పరిచయలో వాడుకోరండి. మరి ప్రభా స్థానిక సంఘాన్ని దీవించండి. మీ చిత్తమైన త్వరలోనే అపార్ట్మెంట్స్ ఓపెన్ అవడానికి మరి ప్రభా అనేక మంది ఆ మందిరానికి కూడి రావడానికి మీ ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే యథాసరను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు ఇచ్చిన శక్తిని బట్టి మీకు స్తోత్రం. ఇంకా వాడుకుంటున్నారు, మీకు స్తోత్రం. పెతస్థా ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు స్తోత్రం. కొన్ని విశ్వాసులను, సంఘాన్ని, అలాగే కుటుంబాన్ని మీరు దీవించండి. మీ దాసుని ఇంకా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వైఎస్ నగర్, నందమూరి నగర్లో ఎంతోమంది సేవకులు ఉన్నారు. ప్రతి ఒక్కరి పరిచయం మీరు ఆశీర్వదించండి ప్రభువా నాయన. అలాగే మా మధ్యకు వచ్చిన ఎవరి కుమారుడు డానియల్ని బట్టి మీకు స్తోత్రమైన కుటుంబాన్ని దీవించని చేయుచున్న పరిచయం ఆశీర్వదించండి. ఇక్కడ సేవకులు వారందరి కొరకు ప్రార్థన చేయొచ్చు. ఆఖరి అల్పుడు నన్ను బట్టి కూడా మీ శైలిలో మొరపెడుతున్నాను ప్రభువా. నా శరీర బలహీనతలు ఎరుగుదురు ప్రభువా. తండ్రి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా తండ్రి ఇంతవరకు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు స్తోత్రం. ఈ మాత్రం ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ చిత్తమైన త్వరలోనే ప్రభువా సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత దయచేయని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సకల పరిశుద్ధులను దీవించని మరొకసారి వైఎస్ నగర్, నందమూరి నగర్ సేవకుల మధ్య మంచి ఐకమత్యం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. ఒకరికొకరు సహకరించుకొని ఒకరికొకరు మధ్య ప్రేమానురాగములు గలవారై మీ పరిచయలు ఏక మనస్సు, ఏక హృదయం, ఏక తాత్పర్యం కలిగి మరి పరిచయల ముందు కొనసాగే భాగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టకరమైన సమయం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. ఇక ముందు మీ దాసులు ప్రభువా ప్రార్థించబోతున్నారు. వారి ప్రార్థనలతో పాటు ఈ దీనిని ప్రార్థన కూడా అంగీకరించమని, సఫలము చేయమని మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుల నామమును బట్టి బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకల తండ్రి, జీవగల దేవ, సజీవుడా, మృత్యుంజయుడా, మరణం ఎక్కయు, పాతాళం ఎక్కయు, తలచెవులు స్వాధీనపరచుకునే దేవా నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదైన దేవా, విశ్వాసానికి కర్తవ్యమైన దేవా నీకే స్తోత్రములు. చదవన్న వాక్యం దీవించుము, ఆశీర్వదించుము. యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయులని సుకారుని బావి మీరు అక్కడ దర్శించారు నైనా. అక్కడ ఉన్నటువంటి నైనా ప్రభా ఆ పరిస్థితిని మీరు చక్కపరిచారు స్తోత్రములు. ఆ బావి దగ్గర తన సమర స్త్రీ ఉన్నప్పుడు ఆమెతో మీరు మాట్లాడినారు స్తోత్రాలు. ఆమెతో మాట్లాడి ఆమె సంధించారు తండ్రి నీకు స్తోత్రములు. ఆమెలో నుంచి జీవజల దారాలను ప్రవహింపజేశారు స్తోత్రాలు. నమ్మదైన దేవా స్తోత్రాలు, విశ్వాసానికి కర్త స్తోత్రాలు, అద్వితీయుడా, అందరిలో శ్రేష్ఠుడా స్తోత్రాలు. తండ్రి గలతీ పత్రికలో 2వ అధ్యాయములో తండ్రి ప్రభా మీరు సెలవిచ్చారు. అక్కడ కూడా నైనా బావి దగ్గర ప్రభా అక్కడ సమరయంలోని సుకారును బావి దగ్గరనైనా మీరు అక్కడ కూడా దర్శించారు స్తోత్రాలు. అక్కడ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి వారిని మీరు దర్శించారు. నీ ప్రత్యక్షత, నీ కర్ణగల హస్తాన్ని మీరు ఇచ్చారు స్తోత్రాలు. ఈయన సమస్తమును బాగు చేసినాడు. నీ వాగ్దానము మీరు నిర్వహించినందుకొరకే వందనాలు. ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు చేసే దేవుడు తండ్రి నీకే స్తోత్రాలు. దగల దేవ, కరుణా వాక్యత కలిగిన దేవ, విశ్వాసానికి కర్తవ్యమైన దేవ నీకే స్తోత్రాలు. నైనా కరుణించము, కటాక్షించము తండ్రి. ప్రభు బావి దగ్గర ఒంటరిగా ఉన్నటువంటి వారిని మీరు దర్శించారు, మీరు బాగు చేశారు. నీ కర్ణగల హస్తాన్ని వారి మీద ఉంచారు. నీకే స్తోత్రాలు. నైనా ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు చేసే దేవుడు, మహిమ ప్రభావం కలిగినటువంటి దేవుడు తండ్రి కరుణించము, కటాక్షించము. 7 ఆత్మలు కలిగిన దేవ, 7 నేత్రం కలిగిన దేవ, 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న దేవ, నిత్యంగా మా మధ్య సంచారాలను అనుగ్రహించారు స్తోత్రాలు. నైనా కరుణించము, కటాక్షించము. చివరి దినాల్లో, అంత్య దినాలు ఉన్నాం, అపాయకర దినాలు ఉన్నాం. మనిషి కుమారుడు భూమి మీద తిరిగొచ్చినప్పుడు విశ్వాసమును
కనుగొన్న సెలవిచ్చారు నైనా. తండ్రి విశ్వాసం కోల్పోకుండా చేయండి. నామ విశ్వాసం గణపరచము. ఒకరి విశ్వాసం ద్వారా ఒకరికి ధైర్యం దయచేయము. ఈ దాసుడు నైనా ముందుగానే సెలవిచ్చాడు. ఈ దాసుడు వాక్యం ద్వారా తనకున్నటువంటి నైనా కళలు పంచుకున్నాడు. స్తోత్రాలు. కళల ద్వారా మీరు నెరవేర్పు జరిగే నిజ జీవితంలో నెరవేర్పు జరిగిన స్తోత్రాలు. ఆయన 3 మందిరాలు కట్టించాడు. స్తోత్రాలు. ఆ 3 మందిరాలు మీ మహిమార్థమై వాడబడుతున్నందు కొరకే వందనాలు. నీ దాసుని యొక్క విశ్వాసాన్ని గణపరచము, బలపరచము, ధైర్యపరచము. విశ్వాసకర్త నీవైపే చూస్తున్నాం నైనా సహాయించండి. ఇజ్రాయెల్ బట్టి వందనాలు. నీ దాసుని యొక్క సేవ పరిచయం ఆశీర్వాదకరంగా మహిమకరంగా చేయండి నైనా, దీవెనకరంగా చేయాలని ప్రార్థిస్తున్నాం. నీ దాసులు కొంతమంది నైనా విజయవాడ వెళ్ళారు నైనా తండ్రి, కారుతో, కొంతమంది డ్రైవర్తో, కొంతమంది నైనా వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నైనా. శక్తి గల నీ నామానికి శక్తి కలిగించండి. వారి ద్వారా మీరే మహిమ పొందండి తండ్రి. ఎక్కలేని ఎత్తైన పర్వతం మీదకి ఎక్కించండి. వారి విశ్వాసం గణపరచమని తీసుకునే వస్తువులన్నీ సక్రమంగా పంచి క్షేమంగా వచ్చేంత వరకు నీ కాపుదల్లో, నీ భద్రతలో ఉంచాలని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు లేని సమయంలో సంఘాలను కాయండి, సంఘానికి శిరస్సుగా ఉండండి, సంఘాన్ని భద్రతలో ఉంచండి. నీ నా మహిమతమై వాడుకోండి నైనా, సహాయం చేయండి నైనా, కృప చూపండి, దయ చూపండి. నీ రాజ్యం వచ్చును గాక. నీ కృపాన్ని బాహుబలము చూపాలని ప్రార్థిస్తున్నాం. అనేక సార్లు మేము తప్పేవారం, జారిపోయేవారం. మా నిజ జీవితంలో కూడా నేను అనేక సార్లు నా మటుకు నేను తప్పయ్యాను తండ్రి, క్షమించండి. నీ రక్తంతో శుద్ధీకరించి నూతనపరచండి. నూతన వాచ్యలతో నింపు, నీ పునరుద్ధాన శక్తితో నింపు. నీ రాకడ కొరకై నిరీక్షణతో అపేక్షించేవారుగా చేయండి. కర్ణగల హస్తాన్ని ఉంచండి. నీ దయగల హస్తాన్ని నా మీద, మా మీద ఉంచండి. నేను ఈ మందిరాన్ని బట్టి మందిరాన్ని సమృద్ధితో నింపుము, సంతృప్తితో నింపుము. నూతన ఆత్మలు అనుగ్రహించము, నూతన కార్యము జరిగించము. కొంత ఆత్మలైనా రక్షించి ఈ స్థలానికి నడిపించాలని. నేను ఆ స్థలం ఖాళీగా ఉంది, ఎంతో స్థలం వెలితిగా ఉంది నైనా, మీరే కారించండి. నీ కర్ణగల హస్తాన్ని ఈ స్థలం మీద ఉంచాలని ప్రార్థిస్తున్నాను. నూతన కార్యం జరిగించి అనేకులు ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. నైనా బలపరచండి, ధైర్యపరచండి, నూతన కార్యం జరిగించండి. నూతన ఆత్మతో నింపండి. దయగల నీ ఆత్మ సమూహాల ప్రదేశంలో నడిపించను కాక తండ్రి. పరిచయం దీవించండి, ఆశ్రయించండి. కొన్ని ఆత్మలు రక్షించండి, కొన్ని ఆత్మలు రక్షించి నీ వైపు తిప్పండి. నీ దాసుని యొక్క విశ్వాసాన్ని గణపరచము. అన్ని విషయాల్లో నీ కృప, నీ బాహుబలం చూపండి. మా ముందున్నటువంటి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము. నేను నీ దాసులు నైనా విజయవాడకి వెళ్ళారు, వారిని కూడా క్షేమంగా తీసుకురండి. వారి మీద దయాదృష్టి ఉంచండి. వారి చక్కగా క్షేమంగా వచ్చేంత వరకు నీ కాపుదలు, నీ భద్రతలో ఉంచండి. వారు వెళ్ళేటువంటి 2 వాహనాలు దీవెనకరంగా మహిమకరంగా చేయము తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు ఘనమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. సరే, ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మైక అన్యోన్య సహవాసం, ఆయన ఇచ్చు ఆదరణ, సమాధానం, తోడు సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా కూడిన సేవకులందరినీ, మరి విజయవాడ వెళ్ళిన దైవజనులందరినీ తిరిగి వచ్చేంత వరకు తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ రేపు వారం పెట్టారయ్యా, నాకు చెప్పులే ఎక్కడ పెట్టుకోకుండా మళ్ళీ పెట్టుకోండి. అదే ఈసారి పెడితే భోజనం ఏర్పాటు. నాకు ప్రేరేపడతాను అని చెప్తున్నాను.
ఇదే రోడ్డు లాస్ట్ ఇదే లాస్ట్ వెళ్ళదే బెడ్ మీద పెట్టాలి హ్యాండ్ మైక్ కూడా ఏదైనా కొంచెం పెట్టు ఎవరో ఒకరు వాక్యం పెట్టారు. ఇద్దరయ్యా పాప బాబు చిన్న పిల్లలు నాకు లేటుగా అయినారు పిల్లలు చిన్న పిల్లలు